వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మహేశ్వరం బీఆర్ఎస్లో, ముఖ్యంగా జల్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్లో కలకలం చెలరేగుతోంది. ఎందుకంటే సోషల్ మీడియా వారియర్, సోషల్ మీడియా ప్రెసిడెంట్ వాసుబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అసలు ఏం జరిగింది, వాసుబాబును ఎందుకు సస్పెండ్ చేశారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. కానీ వాసుబాబును సస్పెండ్ చేసింది మాత్రం వాస్తవం. జల్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పేరు మీద వాసుబాబు సస్పెన్షన్తో ఒక లేఖ విడుదలైంది. మహేశ్వరంలో బీఆర్ఎస్ అంటే సబితారెడ్డి తర్వాత అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వాసుబాబు. వాసుబాబు సోషల్ మీడియా వారియర్, సోషల్ మీడియా గ్రూపులన్నిటికీ ప్రెసిడెంట్. ఆయన పెట్టే వినూత్నమైన పోస్టులకు కార్యకర్తల్లో మంచి ఆదరణ ఉంటుంది. వాసుబాబు చాలా ధైర్యంగా ఎలాంటి కామెంట్లు అయినా పెడతారు, ఎలాంటి పోస్టులు అయినా పెడతారు. బీఆర్ఎస్ గ్రూపులో వాసుబాబు పోస్టులు అంటే చాలా క్రేజ్. మరి వాసుబాబును ఎందుకు సస్పెండ్ చేశారు? బీఆర్ఎస్ ఓటమి తర్వాత సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో అసహనం, నైరాశ్యం అలముకుంది. వాసుబాబు కూడా మనిషే. ఆయన బీఆర్ఎస్ ఓటమి పట్ల విశ్లేషణ చేస్తూ ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టు సూటిగా కేటీఆర్ను ప్రశ్నించేలా ఉంది. ఇది సహజంగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు నచ్చలేదు. పార్టీ లైన్ దాటి ఆయన ప్రవర్తించారంటూ ఆయన్ను సస్పెండ్ చేశారు. అర్థం కాని విషయం ఏమిటంటే, స్వయంగా కేటీఆరే ఒప్పుకుంటున్నారు తన వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని. మరోవైపు హరీష్ రావు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పార్టీ నేతలు కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఓపెన్గానే కామెంట్లు చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ ఓటమికి నేనే కారణమంటూ కేటీఆర్ స్వయంగా బాధ్యతను స్వీకరించారు. ఈ పరిస్థితిలో ఒక సామాన్య కార్యకర్తగా వాసుబాబు ఆ పోస్ట్ చేశారు. కానీ వాసుబాబు పార్టీ లైన్ దాటారంటూ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే ఇది చాలా అక్రమమని వాసుబాబు అంటున్నారు. తనను కనీసం సంప్రదించకుండా, తనను కనీసం సంజాయిషి కోరకుండా ఇన్నేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న తనను ఇలా ఏకపక్షంగా సస్పెండ్ చేయడం న్యాయం కాదంటూ వాసుబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బీఆర్ఎస్లో ఇప్పుడు వాసుబాబు కలకలంగా మారారు.